శ్రీకాళహస్తి ఆలయం గాలి గోపురం నందు దాదాపు 2000 మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయం గాలి గోపురం నందు సుమారు 2000 మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు, యువత, మహిళలు, విద్యార్థులు యోగా మన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రత పెరగడం, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ వారి దైనందిన జీవితంలో యోగాను క్రమం తప్పకుండా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మానసిక ఒత్తిడిని జయించేలా ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు. కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి నుండి బయటపడటానికి యోగాను వారి జీవితంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. యోగా మన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రత పెరగడం, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చునని, ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను క్రమం తప్పకుండా కొనసాగించాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి ఆలయం గాలి గోపురం దగ్గర ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం కార్యక్రమంలో భాగంగా యోగాంధ్ర 2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం వంశాల్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వలన శరీరానికి మేలు జరగడంతో పాటు ఏకాగ్రత పెరగడం, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చని, అప్పుడే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చేసుకుంటున్నామని, యోగాంధ్రలో భాగంగా యోగను ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మనిషికి చేరవేసేలాగా ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మన జిల్లాలో సుమారుగా 9 లక్షల మందికి పైగా యోగాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కరికి యోగా మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కూడా ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క గ్రామం, సచివాలయ పరిధిలో, మండల పరిధిలో, నియోజకవర్గ పరిధిలో, జిల్లా స్థాయి పరిధిలో అన్ని చోట్ల కూడా 21వ తారీఖున చాలా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేయబోతున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో వాయులింగేశ్వరుడు సన్నిధిలో రాయలవారి గాలిగోపురం ముందు ఒక అద్భుతమైన వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మీడియా సోదరులు, అధికార యంత్రాంగం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశం ఒక కొత్త వరవడికి నాంది పలికింది. అంటే నరేంద్ర మోడీ గారి ప్రపంచం అంతా ప్రతి ఒక్కరు కూడా వారు ఆయురారోగ్యాలతో ఉండాలా, ప్రతిరోజు దినచర్యగా యోగా చేసుకుంటే ఆ యొక్క ఆత్మ, ఆ యొక్క శరీరం ఎంత అద్భుతంగా ఉంటుందో దాని గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దీని అందరికీ, అందుకే దానికి నిదర్శనం నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఒక యువకుడి కంటే ఎక్కువగా పరుగులు తీస్తూ ఈ దేశాన్ని, ప్రపంచాన్ని పరుగులు పెట్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీని అందరూ కూడా ఇమిడింపు చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్వయంగా ప్రధానమంత్రి 2 మాసాల క్రితం మరి ఆయన ఈ యొక్క యోగా డే, ఏదైతే ప్రపంచ యోగా డే ఉందో జూన్ 21 మరి ఆంధ్రాకి రావాలని చెప్పి కోరుకొని ఇక్కడ కోట్లాది మంది యోగాంధ్రాల సభ్యులను చేసి, అదే రకంగా ఈ యొక్క యోగాని ఒక్క రాష్ట్రానికో జిల్లాకో పరిమితం కాకుండా ప్రతి గ్రామానికి కూడా తెలియజేసి యోగా అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు వైజాగ్కి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ నెల 21వ తేదీన ఉదయంతోనే ఈ యోగా కార్యక్రమం 5 లక్షల మందితో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కే విధంగా ఈ యొక్క యోగాని చేస్తున్నారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ రోజు శ్రీకాళహస్తి నిర్వహించిన దానికి నేను అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై భారత్. అతని ఆనంద్ గారు, అతని మా పిల్లలు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ శ్రేణులు అందరం కలిసి ఈరోజు యోగాంధ్ర డే అనేది ఈరోజు శ్రీకాళహస్తిలో గౌరవనీయులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ప్రతిరోజు లాగే ఈరోజు అనుకున్నాం, కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని యోగా చేసిన తర్వాతనే మాకు అర్థమైంది దాని ఇంపార్టెన్స్ ఏందో అనేది.
చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ యోగా కోసం ఇంత తాపత్రయపడుతున్నాడో మనం చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే యోగా చేసేటప్పుడు మన ఆత్మ, అంతరాత్మ, బ్రెయిన్ అనే కోఆర్డినేషన్ అనేది మన బాడీలో అణువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కలుగుతూ బ్రహ్మాండంగా ఒక కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను. దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన విజన్ అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం భాగంగా యోగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారు రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, గడిచిన నెల రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21వ తారీఖున విశాఖపట్నం రానున్నారో దానికోసం ఒక నెల రోజుల నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ కూడా సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.